ఆడియన్స్కి మీరు చేసిన సినిమాలన్నీ డిఫరెంట్గా చేసుకుంటూ వెళ్తున్నారు, కొంచెం టైం తీసుకున్నా సరే డిఫరెంట్గా చేసుకుని వెళ్తున్నారు సార్. టెలివిజన్లో ఒక సెటిల్డ్ కెరియర్ని వదిలేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇన్ని సినిమాల రిజల్ట్లు చూశారు, ఈ సినిమా ఓపెనింగ్స్ వరకు చూశారు. ఎగ్జాక్ట్లీ. వెనక్కి తిరిగి చూసుకుంటుంటే ఇదంతా వర్త్ ఇట్ అని అనిపిస్తుందా లేదా? డెఫినెట్గా వర్త్ ఇట్ సార్. ఎందుకంటే అంటే ప్యూర్ కమర్షియల్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. సినిమా రిజల్ట్ జనాలు మాట్లాడుకోవటం గురించి అన్నీ పక్కన పెట్టండి. యా, కమర్షియల్ సాటిస్ఫాక్షన్ ఒకటి ఉంటుంది కదా. యా డెఫినెట్గా. ఎందుకంటే నేను సీరియల్లో ఉంటే కమర్షియల్గా నేను ఎంత గెయిన్ చేసామని అందరూ తెలియవచ్చు. బట్ నాకు కమర్షియల్ కంటే నేను సినిమా ఇండస్ట్రీలో నాకు ఏదైతే ఆర్కే నాయుడును ఇమేజ్ ఇచ్చారో ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేయాలని అనిపించలేదు. ఆ ఇమేజ్ని అక్కడ స్టాప్ చేసి ఇంకొక సీరియల్ చేయాలని అనిపించలేదు. వాట్ నెక్స్ట్ అని ఆ ఇమేజ్కి తగ్గట్టు నాకు ఇచ్చిన ఆ ఇమేజ్ని మూవీస్ ద్వారా ఇంకా మూవీస్ చేసి సాధ్యమైనంత వరకు ఒక ఫ్యామిలీ చూడదగ్గ మూవీస్, చిన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్, అంటే మెసేజ్ అంటే స్పీచ్లా కాకుండా అండర్ కరెంట్గా ఒక మంచి చెప్పాలని ట్రై చేసాం. డెఫినెట్గా షాదీ ముబారక్ అండ్ ద 100 నన్ను ఎప్పుడు నాకు ఏ రిగ్రెట్ లేదు, చాలా సాటిస్ఫైంగ్గా ఉంది. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నెక్స్ట్ అంటే ఈ సినిమా చూసినప్పుడు ఎమోషన్స్ అండ్ ఒక రియలిస్టిక్ అప్రోచ్ ఉన్న కాప్, ఈ రెండు కూడా చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా. యా, ఎక్కడ హీరోయిజం కోసం ఎక్కడ ట్రై చేసినట్లేదు, అంటే ఎక్స్ట్రాగా ట్రై చేసినట్టు కథలో ఉన్న హీరోయిజంనే ఎలివేట్ చేస్తూ వచ్చారు కదా. యా, ఇది ఒక కొత్త పర్సెప్షన్ అనిపించింది మాకు పోలీస్ రోల్స్లో. సో అదే పే ఆఫ్ అయింది అనిపించింది నాకు. ఏమంటారు? నాకు యా మీరు అందుకే నాకు ఒక రివ్యూ చూశాను, మన వాళ్ళు రాసిన రివ్యూ. సీరియల్ నుంచి వచ్చిన వారంటే ఉన్నదానికంటే కొంచెం ఓవర్ బ్రైట్గా ఉంటుంది. యా, ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవి ఉంటాయి, అలా లేదు, చాలా న్యాచురల్గా చేశారు అని. అది నాకు చాలా మంచి కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఈ కథ అనుకున్నప్పుడు ఎక్కడ కమర్షియాలిటీ అనుకోలేదు. మనం చూసే ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఎలా ఉంటాడో, అంటే ఒరిజినల్గా ఎలా ఉంటారో అదే ఐపీఎస్ ఆఫీసర్ యాక్టింగ్, అదే ఎక్స్ప్రెషన్, అదే బాడీ లాంగ్వేజ్, ఒక జెన్యున్గా కథ చెప్తున్నప్పుడు, ది 100 మెసేజ్ జెన్యున్గా చెప్తున్నప్పుడు ఏ ఓవర్ యాక్షన్ లేకుండా దీన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేద్దామని బాడీ లాంగ్వేజ్ని కూడా కంట్రోల్ చేసుకుంటే మీన్స్ దానికి యాప్ట్గా ఎలా ప్లాన్ చేసుకొని చేసాము. అది ఈరోజు ఎస్పెషల్లీ అదే ఈరోజు విక్రాంత్ నిలబెట్టింది. మీకు ఎలాంటి అంటే అప్లాజెస్ బాగా వస్తున్నాయి, సో ఇలాంటి డిఫరెంట్ రోల్స్ చేయడానికి ఇంకా ముందు కూడా రెడీగా ఉంటారా? Yes, I'm ready to play many other different roles. Like this also, as you said, it was not like regular love story, but love story, victim, every layers I've got to play in this movie. And the emotional scenes were so intense that when I saw it on screen, I'm like, nice, Misha, you have done a good job. I complimented myself. I know that people will like it, but we should also like it. So I liked it, and I'm open to try many more difficult roles and characters. శశి గారు, మళ్ళీ వెంటనే స్టార్ట్ చేయొచ్చు ఈ కాంబినేషన్లో? అది హీరోగా చెప్పాలి. అంటే ఈ ఒక కాంబినేషన్ వాల్యూ కూడా యాడ్ అయింది కదా ఈ సక్సెస్తో. మీ ఇద్దరు మళ్ళీ ట్రై చేసినప్పుడు అది యాడ్ ఆన్ అవుతుంటుంది. సో ఒక డిఫరెంట్ అప్రోచ్ ఉన్న పోలీస్ స్టోరీస్కి ఇంకా మార్కెట్ ఉంది, అంటే చూస్తున్నారు అనేది అర్థమైంది. 100 పుష్ చేస్తుంది కదా మళ్ళీ దాన్ని. సో ఈ కాంబినేషన్ ఎంత త్వరగా రిపీట్ అవుతుందని చూస్తున్నాను. నేను చెప్తాను దానికి. మా జర్నీ స్టార్ట్ అయినప్పుడు మొగల్ రేగుల తర్వాత నుంచి ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ నుంచి ఆయన ఏ కథ రాసినా ఫస్ట్ నన్ను ఓం లాగా నన్ను హీరోగా పెట్టేసుకొని రాశారు. అంటే ఆయన చేసిన ప్రతి కథ తెలుసు. కాకపోతే కొన్ని బడ్జెట్స్ ఆ టైంలో బడ్జెట్ అనుకొని అంత బడ్జెట్ ఇప్పుడు కాదు, ప్రూవ్ అవ్వాలనుకున్నాం. అంటే ఆయన దగ్గర బండిల్ ఆఫ్ మంచి కథలు ఉన్నాయి. సో దీని తర్వాత ఒక్కొక్కటి వెతికి తీసుకొని మళ్ళీ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. సాగర్ గారు, ఈ సినిమాని జనాలకి రీచ్ చేయడానికి ఎప్పటి నుంచి టూర్ అని చెప్పారు. సో ఎన్ని డేస్ ప్లాన్ చేస్తున్నారు, ఏ ప్లేసెస్ విజిట్ చేయబోతున్నారు? ఆంధ్ర ఈరోజు రాజమండ్రికి వెళ్తున్నాను. రేపు నుంచి అక్కడ నుంచి ప్రోగ్రామ్ సెట్ చేసుకొని ఒక 2-3 days అక్కడ ప్లాన్ చేయబోతున్నాను థియేటర్స్. రమేష్ గారు, కంటెంట్ బాగుంది, మౌత్ టాక్ నడుస్తుంది, ఒకరు చూసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తున్నారు. నేను మీకు చెప్పినట్టు ఇందాక సినిమా అయిపోగానే అంటే మెసేజ్ అనేది ఎక్కడైతే లాస్ట్ స్టార్ట్ అవుతుందో దానికి ముందే క్లాప్స్ కొడుతున్నారు.
సో వాళ్ళకి అర్థమైపోయింది. సో ఇలాంటప్పుడు అవి అవసరం లేదు అనుకుంటున్నాను, బట్ డిస్కస్ చేద్దాం. అవసరం లేదండి. మాకు కూడా 2 days బిఫోర్ వేయడం జరిగింది. అయితే మీకు బాగా నచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి ఆఫ్టర్ వాచింగ్? అలా మాట్లాడుతున్నప్పుడు ఒక ఇన్సిడెంట్ చెప్పాను. ఆయనలో ఇచ్చిన సర్ప్రైజ్, ఇది కథ ఇది పెట్టేసుకొని నువ్వు నన్ను అడుగుతున్నావు ఏంటి అంటే, అక్కడ నుంచి నాకు ఈ కథ మీద ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత ఎప్పటి నుంచో మేము కలిసి చేద్దాం అనుకున్నాం కదా, ఇది డిస్కషన్ చేసాం. ఆల్రెడీ ఈ ప్లాట్ మీద కొంచెం ఆయనకి ఆల్రెడీ ఇంకొక వర్క్ జరుగుతుంది. లేదు బాగుంది, నేను ప్లాన్ చేస్తానని చెప్పారు. ద 100 అని టైటిల్ పెట్టి దీనికి ఒక యూనివర్సల్ కంటెంట్గా చేద్దామని చేసింది శశి గారు. దాన్ని ప్రాపర్గా డిజైన్ చేసి నీ ముందుకు తీసుకొచ్చాను. ఇప్పుడు ఇది చేయాలన్నది ఎప్పటి నుంచో అలా నా డిజైర్. సాగర్ అన్న, ప్రమోషన్స్లో పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ మినిస్టర్స్ కనిపించారు. వాళ్ళకి మూవీ ఎప్పుడు చూపిస్తున్నారు? చూశారు, తెలంగాణ మినిస్టర్స్ మూవీ చూశారు. ఆల్రెడీ మూవీ చూసిన తర్వాతే ప్రమోషన్కి వచ్చారు. కళ్యాణ్ గారికి ట్రైలర్ కంటే ముందు కొన్ని సీన్స్ చూపించాము. ఆయన ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు అంటే ఈ సక్సెస్ని వాళ్ళకి చెప్పి వాళ్ళ విషెస్ అంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సాగర్ గారు, మీరు ఆల్రెడీ ఒక పోలీస్ క్యారెక్టర్కి యాప్ట్ పర్సన్గా మీరు ఆడియన్స్ అందరూ మనసు గెలుచుకున్నారు. సో ఈ సినిమాతోటి మిమ్మల్ని కాప్ స్టార్గా ఫిక్సప్ చేయొచ్చా? చూశారు, పర్సనల్గా వచ్చి కలుస్తుంటారు. మీరు జర్నలిస్ట్ లాగా అనుకోవచ్చు. మీరు క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి, సైబర్ క్రైమ్ నుంచి వచ్చారు రాజా రవీంద్ర గారు. మీరు ఆయన చూస్తే ఫస్ట్ ఆర్టిస్ట్ అనిపిస్తారా, కాప్ అనిపిస్తారా? బాడీ లాంగ్వేజ్ బట్టి పోలీస్ అంటే ఇలాగే ఉండాలనిపిస్తారు. అది ఇంకా మీరు ఏదన్నా ఫిక్స్. సో ఆబ్వియస్లీ వీ కెన్ ఫిక్స్. కాప్లో మనకంటే ఎవరు బెస్ట్ చేయకుండా ఉండడానికి ట్రై చేస్తాను. సో ఈ కాంటెక్స్లో నెక్స్ట్ పార్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీ సీక్వెన్స్? చూద్దాం. అంటే ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా కథలు వస్తుంటాయి. మంచి కథలు వస్తే డెఫినెట్గా చేస్తాను. రెడీ. ఎందుకంటే మంచి ఇలాంటి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ జనాలు చూస్తారు. వాళ్ళకు మంచి అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్, మీరు సైబర్ క్రైమ్లో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, డ్రగ్స్ మీద, సైబర్ క్రైమ్ మీద ఎంతో అంటే ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు అండ్ వాళ్ళ టీం ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. ఇలాంటి మూవీస్ చూస్తే తెలుస్తుంది. అంటే మేము కూడా ఇండైరెక్ట్గా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇలాంటి మూవీస్ అర్థం అవుతుంది. నవేడేస్ సొసైటీ ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కూడా మోర్ అబౌట్ సైబర్ క్రైమ్ అండ్ నార్కోటిక్స్ ఎస్పెషల్లీ. ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ మూవీస్లో మీరు నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ మీద కూడా ఏదైనా ప్లాన్ చేస్తే పబ్లిక్ వైడ్ రీచ్ ఉంటుందని అనుకుంటున్నాము. డెఫినెట్గా ప్లాన్ ఉంది. యాక్చువల్గా డెఫినెట్గా ఐ విల్ ప్లాన్. సార్ రైట్ గారు, దాన్ని ఈ సినిమాలో చూసాం. దీని హోంవర్క్ ఎలా చేశారు? దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు మీకు ఎవరన్నా ఉన్నారా స్క్రీన్ పే రాసుకోవడంలో, రాయటంలో? అంటే ఇన్స్పిరేషన్ అంటే నాకు ఈ స్క్రీన్ ప్లే అనే దాని గురించి పూర్తిగా అవగాహన రావడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. ఆయన దగ్గర నేను వర్క్ చేసినప్పుడు ఆయన ఇచ్చిన అసైన్మెంట్స్ కానివ్వండి, ఏదైనా ఒక క్యారెక్టర్ చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇంటర్వ్యూ చేసి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళు రియల్ లైఫ్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అనే వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి చూపిస్తూ ఉండేది ఆయన క్యారెక్టర్ డిజైన్ చేసేటప్పుడు. సో నాకు అంటే ఒక హ్యూమన్ సైకాలజీలో ఉన్న టెంపర్మెంట్స్ అన్ని చూసిన తర్వాత రియల్ లైఫ్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా ప్రాక్టికల్గా కొన్ని ఐడియల్గా ఉంటాయి బుక్స్లో, కానీ రియల్ లైఫ్లో కూడా ఎలా మారుతూ వస్తున్నారు, ఎలా ఉంటుంది అనేది కూడా నాకు తెలుసుకోవడం జరిగింది. సో వాళ్ళ టెంపర్మెంట్స్ తెలిసినప్పుడు డెఫినెట్గా దీన్ని ఇంట్రెస్టింగ్గా మనం ఎలా చెప్పాలి అనేది నేను ఆయన దగ్గర నేర్చుకున్నాను. సో ఆ ఇంట్రెస్టింగ్గా నేర్చుకునే ప్రాసెస్ నేను స్క్రీన్ ప్లే చేయడం. ఈరోజు మీ ముందుకి 100 స్క్రీన్ ప్లే బాగుంది అని చెప్పడానికి కారణం మా గురువు గారు కృష్ణవంశీ గారు. చేశానండి. అంటే ఎందుకు, బికాస్ మా ఫ్యామిలీలో ఐపీఎస్లు ఉన్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. అలాగే లక్ష్మీ మాధవి గారు అని చెప్పి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉన్నారు, ఆవిడ దగ్గర నుంచి కూడా కొన్ని ఇన్పుట్స్ తీసుకున్నాను. సో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఇంటర్నల్గా ఎలా జరుగుతుంది, ఇన్కేస్ ఎంక్వైరీస్ జరిగితే ఎన్హెచ్ఆర్సీ వాళ్ళు ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారు, వాళ్ళు ఎలాగ అడుగుతారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుని దాని ప్రకారంగానే నేను దీంట్లో పెట్టాను తప్ప ఇది టూ మచ్ పెట్టడం జరగలేదు. సాగర్ గారు, అండ్ దిస్ ఇస్ శరత్. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని వెతుక్కుంటూ మళ్ళీ ఏదన్నా మీకు యాప్ట్ అయ్యే స్టోరీస్ కానీ వేరే హీరోతోటి అలా వాళ్ళతో అపోనెంట్ రోల్స్ ఇలా మీకు ఏదైనా ప్రాపర్ తగినట్టు రాసుకొని వస్తే మీరు మళ్ళీ చేయడానికి ఆ ఫేవరెట్స్ ఉన్నాయా ఇప్పుడు?
అర్థం కాలేదు, సారీ మీకు. అంటే మీరు ఇంతకుముందు మీరు సినిమాటిక్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ చెప్పుకున్నారు కదా, గతంలో మీరు చేసిన రోల్స్ అవ్వచ్చు, మీకు వచ్చిన ఆఫర్స్ అవన్నీ. అప్పుడు మీకు వచ్చిన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకున్నారు చాలా వరకు, ఎలా జరిగింది ఏంటి అని కొన్ని రోల్స్ గురించి. సో ఇప్పుడు దీని తర్వాత మిమ్మల్ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఒక మంచి రోల్స్ అలా ఎవరైనా రాసి మీ దగ్గరికి వస్తే మీరు చేయడానికి రెడీగా ఉన్నారా? ఎగ్జాక్ట్లీ, అంటే మనకి ఒక ఎక్స్పీరియన్స్లు మనకు కొంచెం అలర్ట్ చేస్తాయి. అందరికీ ఎవరికైనా ఏ ఎక్స్పీరియన్స్ అయినా కొంచెం అలర్ట్గా ఉంటాం. అండ్ దాంతోపాటు చూస్ చేసుకుంటాం. మంచి క్యారెక్టర్స్ వచ్చిన అంటే మీన్స్ మంచి అంటే నాకు ఇంకొక మెట్టు ఎక్కే విధంగా మంచి వస్తే డెఫినెట్గా ఐ విల్ ట్రై. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మూవీ మారిపోయింది. హీరో విలన్ ఈ క్యారెక్టర్స్ అంటే ఏం లేవు. ఎందుకంటే నేను ఈ మూవీ చూసుకుంటే నేను హీరో సెంట్రిక్ అని అనిపించదు. ప్రతి క్యారెక్టర్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. కథ మీదే ఏదైనా కథ ఫైనల్గా కథే నడిపించాలి, హీరో నడిపించలేడు. డ్రైవ్ చేయాల్సింది కథ మాత్రమే, అది నేను నమ్ముతాను. సో కథలో మంచి ఇంపార్టెన్స్ ఉంటే డెఫినెట్గా ఐ విల్ డూ. సాగర్ గారు, కంగ్రాచులేషన్. For more videos like this, subscribe Big TV channel.